లవ్ జిహాదీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అమలాపురంలో నిరసన ర్యాలీ నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ నేతలు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే యువతల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈసీఎల్ కంపెనీలో అనేక వందలాది మంది ఆడపిల్లల్ని లవ్ జిహాద్ శక్తులు 180 మంది ఆడపిల్లల్ని లవ్ జిహాద్ చేసి మత మార్పిడి చేశారు. వారి పట్ల ప్రభుత్వం కఠినంగా చర్యలు ఎవరైతే ఈ లవ్ జిహాద్ చేశారో లవ్ జిహాద్ శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, అలాగే హిందూ ఆడపిల్లలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోని అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ఈ నిరసన ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర గవర్నర్ గారికి అందే విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ 2 గోదావరి జిల్లాల నుంచి అనేక మంది ఆడపిల్లలు కోయంబత్తూర్, నాసిక్, ఢిల్లీ, విశాఖపట్నంలో కార్పొరేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అలాగే కఠినమైన చట్టాలు ఈ లవ్ జిహాద్ని ఎవరిని చేసినా కూడా వారిపై కఠినమైన చట్టాలు ప్రవేశపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. నమస్తే. Thank you.